కానీ అనుకోని పరిస్థితుల్లో ఒక్కోసారి డిస్టర్బ్ అవుతాం. ఎవరైనా, నేనైనా కావచ్చు, మీరైనా కావచ్చు. ఇన్ని సాహిత్యాలు, ఇన్ని సంగీతాలు మనం ఫాలో అయినా కూడా కెటాస్ట్రఫోస్ లైఫ్లో ఒక్కసారి వస్తాయి, యాక్సిడెంట్స్. ఎవరో మనకు బాగా కావాల్సిన వ్యక్తి కోల్పోతాం, అలాంటప్పుడు డిస్టర్బ్ అవుతాం. తప్పనిసరిగా అలాంటప్పుడు మీరు ఈ సప్రెషన్స్ వాడి ఇంగ్లీష్ మందులు వాడి స్లీపింగ్ పిల్స్ వేసుకొని ఫర్దర్గా డ్యామేజ్ చేసుకోకుండా ఇలాంటి కౌన్సిలింగ్కి రావాలి. మధురిమ గారు లాంటి వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు, ఆమెతో మాట్లాడినప్పుడు మీకు కావలసినటువంటి ఆ హీలింగ్ పకడ్బందీగా పద్ధతిగా దొరుకుతుంది. మనసునే ట్రీట్ చేస్తారు కానీ ఆమె మనసు అనేది ఒక అవయవం కాదు. ఇట్స్ నాట్ అన్ ఆర్గాన్ ఇన్ ది బాడీ. దానికి ఏ ఆయింట్మెంట్ పోయక్కర్లేదు, ఏ పిల్లు వేయక్కర్లేదు. కావాల్సింది ఏంటంటే అనునయంగా మాట్లాడడం, ఆత్మీయంగా మాట్లాడడం, ఆపేక్షగా చూడడం. ఒక గొప్ప అనుభూతి ఇవ్వగలరు వాళ్ళు, ఒక భరోసా ఇవ్వగలరు వాళ్ళ మాటలతో, వాళ్ళు చెప్పే విషయాలతో. దాంతో మీకు హీలింగ్ చాలా ఈజీగా అవుతుంది.